హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను, ఇవాళ ఎట్లా గడిచింది అని చెప్పేసి. అండ్ లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ సండే కాబట్టి ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అండ్ మనకి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇంక డైలీ మార్నింగ్ పూజ అట్లయితే చేసుకుంటూ ఉన్నాను. అంటే మార్నింగ్ 4కి 4:30కి ఆ టైంలో అయితే కాదు. బట్ నార్మల్‌గా పిల్లలు డైలీ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటున్నాను. బట్ ఇవాళ సండే ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా. అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ మొత్తం కూడా ఊడ్చి, తుడిచి అట్లా ముగ్గయితే పెట్టేసుకున్నా అనమాట బయట. అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశామనుకోండి, అమ్మో! పూజకి లేట్ అయిపోతదేమో అని చెప్పేసి అదొక భయం ఉంటదనమాట. అంటే ఇంకా పిల్లలు లేట్‌గా లెగడము, లేట్‌గా బ్రష్ చేయడం అంతా లేట్ అయితది. సో బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే మనకి పూజ కూడా లేట్ అయిపోతది కదా. సో అందుకే ఫస్ట్ పూజ చేసుకుందాము. ఎటు వాళ్ళు లేచేసరికి బ్రష్ చేసి సరదాగా షికారుకి అట్లా వెళ్ళి రావాలి. సో కొంచెం టైం ఉంటది. ఈ లోపే మనం గబగబా పూజ చేసుకుందాం అని చెప్పేసేసి ఇంక నేను ఫస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ తుడుచుకోవడం అట్లా చేస్తున్నా అనమాట. ఫస్ట్ పూజ చేసుకుంటే ఇంక మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఎంత టైం అయినా కూడా బ్రేక్‌ఫాస్ట్‌కయితే స్పెండ్ చేయొచ్చు. అది కొంచెం లేట్ అయినా ఎట్లయినా సరే ఫస్ట్ పూజ చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తం బయట ఊడ్చి, తుడిచి, ముగ్గు పెట్టేసుకొని తర్వాత లోపల కూడా ఊడ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక్కడైతే ఇంకా కిందకి వెళ్ళేసి పూలవి కోసుకొనొచ్చాను. ఈ చిట్టి మందార పూలండి. చిట్టి మందారం అంటే ఇవి పింక్ కలర్‌లోవి. ఇవి మాత్రం మంచిగొస్తాయి. అండ్ నందివర్ధనం పూలు మంచిగొస్తాయి. పెద్ద మందార పూలు కూడా ఉన్నవి ఎర్రవి. బట్ అవేంటో మరి సరిగ్గా పుయ్యట్లేదనమాట. నార్మల్‌గా డైలీ పూజకనుకోండి ఇవి సరిపోతాయన్నమాట. బట్ ఎర్లీ మార్నింగ్ చేసే పూజలకి కొంచెం బయటకైతే కొనుక్కొచ్చుకోవాలి. అంటే చామంతులు అట్లాగా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి పూలనేవి ఇచ్చావు కదా. అందుకని చెప్పేసి ఆ టైంలో కొనుక్కొచ్చుకొని డైలీ రొటీన్‌కి మాత్రం ఇంక మా చెట్లువే మాకు సరిపోతాయన్నమాట. ఈ వెన్నముద్ద పూలని, నందివర్ధన పూలు, ఈ మందార పూలని చెప్పేసి ఇంక ఇవే సరిపోతాయి. సో అది ఇంక అట్లాగా సింపుల్‌గా దేవునికైతే ఇట్లా దీపారాధన అయితే చేసేసుకున్నాను. అండ్ నైవేద్యంగా అయితే ఫ్రూట్స్ సమర్పించానన్నమాట ఈరోజు. దానిమ్మ అండ్ కమలాకాయ అయితే అలా దేవునికి పెట్టేసి ఇంక ఇక్కడ సింపుల్‌గా పూజ చేసేసుకొని కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత కిందకి వెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్స్ అంతా కూడా చూసా అనమాట. సో అది ఇంకా కార్తీక మాసం చేయట్లేదా అక్క అని చెప్పేసి అడిగారు కదా. డైలీ అంటే ఇట్లా పూజ చేసుకుంటున్నాను. అది కూడా ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం కాదు. ఇంకా ఆ తర్వాత ఈ సోమవారాలు మనకి ఉంటాయి కదా, పౌర్ణమి అవి ఉంటాయి కదా. సో వాటికి మాత్రం కొంచెం ఉపవాసం అట్లయితే ఉంటాను గానీ బట్ డైలీ ఉపవాసం అట్లయితే ఏమి ఉండను. నార్మల్‌గానే పూజ చేసుకుంటా అనమాట. ఎర్లీ మార్నింగ్ చేసుకునే పూజ నిజంగా చాలా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తది. అంటే ఆ స్మెల్ కానీ మనం అగరబత్తులు అవి వెలిగిస్తాం కదా. ఆ స్మెల్ దానంతటికి కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తదనమాట. సో మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. నాకు ఇష్టం డైలీ ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడము. బట్ కానీ బద్ధకం అనిపిస్తది ఒక్కొక్కసారి లెగడానికి. బట్ ఇక నుంచి నేను డైలీ చేసుకోవడానికి చూద్దాం అనేసి అనుకుంటున్నాను. సో అదండి. ఇంకా తర్వాత కిందకొచ్చేసి ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్స్ చూస్తున్నాను. యాక్చువల్లీ ఇడ్లీ బ్యాటర్ ఉందనమాట. అది కొంచెమే ఉంది. ఇంక ఇవాళ కూడా ఇడ్లీ ఏం తింటారులే అని చెప్పేసేసి నార్మల్‌గా అయితే సరిపోతది. మామయ్యకేమో ఏదో పనుండి ఇక దోసలు వేస్తే అత్తయ్య తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా కొంచెం ఉంది. అది మాకు ఇడ్లీ వరకు సరిపోయేది కానీ ఇంక ఈరోజు కూడా ఇడ్లీ ఏం తింటారులే సండే కదా. నార్మల్‌గానే 2 రోజులు దోసేస్తే రోజు దోసే అంటున్నారు. 2 రోజులు ఇడ్లీకే రోజు ఇడ్లీనేనా అని చెప్పేసి అంటున్నారు. అట్లా ఈరోజు ఇంకా పునుగులు వేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇడ్లీ బ్యాటర్‌లో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్‌తో బావుంటాయి. మీకు కూడా తెలుసా? అంటే మీరు కూడా ట్రై చేసే ఉండుంటారు కదా. కొంచెం ఆనియన్స్ జీలకర్ర వేసేసి అట్లా బాగా మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం దానికి తగ్గట్టు సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా కూడా వేసానండి. చిటికెడు. మనకేంటంటే మంచిగా వస్తాయి అని చెప్పేసేసి షేప్ అదంతా గూడా. సో అది ఇక అట్లా అది పిండి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసి అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. అండ్ ఇటు పక్కన వచ్చేసి కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. అంటే నైట్ ఏం తినలేదనమాట. నిన్న సాటర్‌డే కదా. సో నైట్ ఏం తినలేదు. కొంచెం నీరసంగా అనిపిస్తుంది.
సో, ఇంకొంచెం హాట్ వాటర్, కొంచెం హనీ లెమన్ వేసుకొని తాగుదాంలే అని చెప్పేసేసి మరి అక్కడ నుంచొని ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి గదా! సో, అందుకని కొంచెం తాగుదాంలే అని చెప్పేసి అట్లా కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఒక్కదానికే పెట్టుకున్నానండి. వీళ్ళేమో లేరనమాట. సరదాగా అట్లా బయటికెళ్లారు. ఈళ్ళొచ్చేలోపు తాగేద్దాం అన్నట్లు. ఇంకా అట్లా నేను తాగుతూ ఉన్న టైంకి ఇక అంటే వాటర్ హీట్ అవుతున్నాయి వచ్చేసారనమాట. ఇంకా అందుకని మళ్ళీ వాళ్ళు గోల పెట్టేస్తారులే అని మళ్ళీ వాళ్ళకి కూడా కొంచెం వాటర్ అయితే పెట్టేసి, కొంచెం హనీ లెమన్ మిక్స్ చేసి ఇంక మిగిలినవి వాళ్ళకిచ్చేసి ఇక్కడైతే నేను తాగుతూ ఉన్నా అనమాట. అండ్ ఒక పక్కన ఏంటంటే ప్యారలెల్‌గా పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. సో, చెప్పాను కదా! పునుగుల్లోకేంటంటే ఇవాళ పల్లీలు, పచ్చిమిర్చి, టొమాటో చట్నీ అనమాట. భలే ఉంటది. అంటే కొంచెం పునుగుల్లోకి, దోసల్లోకి వీటికేంటంటే సాఫ్ట్ టెక్స్చరొచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటే బావుంటది. బట్ రైస్‌లోకనుకోండి కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే బావుంటదనమాట. సో, దోసల్లోకి కానీ, ఇడ్లీల్లోకి, పునుగుల్లోకి వీటిల్లోకేమో నార్మల్‌గా పల్లి చట్నీ ఎంత స్మూత్‌గా చేసుకుంటామో అంత స్మూత్‌గా చేసుకుంటే చాలా బావుంటది. పునుగులు అండ్ అది కొంచెం పుల్ల పుల్లగా భలే ఉంటదబ్బా టేస్టయితే. సో, ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, టొమాటో వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ పక్కనైతే ప్యారలెల్‌గా పునుగులు గూడా వేసేసుకుంటూ ఉన్నాననమాట. ఇంక పిల్లలొచ్చేసి అడుగుతూ ఉన్నారు. "ఏం టిఫిను? ఏంటి?" అది ఇది అని చెప్పేసేసి. అప్పటికి బ్రష్ చేసొచ్చారనమాట. బ్రష్ చేసొచ్చి ఇంకప్పుడు హాట్ వాటర్ అవైతే తీసుకెళ్తా ఉన్నారు. ఇంక మా వారు ఫస్ట్ "ఈ హాట్ వాటర్ ఎవరికి కావాలి? గ్రీన్ టీ పెట్టొచ్చు గదా!" అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకే అవి తీసి సైడ్‌కి పెట్టేసా అనమాట. "సర్లే నీకు గ్రీన్ టీయే తాగు ఇవి వద్దులే నీకని" చెప్పేసి. మళ్ళీ వచ్చి "వద్దులే ఇవే తాగుతా" అని మళ్ళీ అవే తీసుకెళ్లారనమాట. సో, అదండి. ఇక్కడైతే పచ్చిమిర్చి, అవి టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలైతే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి. అండ్ ఈలోపు పునుగులు గూడా వేసుకున్నాను కదా! సో, ఇవి గూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసాననమాట. అండ్ దీనిలోకి ఇప్పుడు కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లి గబ్బాలు కూడా వేసేసి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఫస్ట్ పల్లీలు పౌడర్‌లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చిమిర్చి, టొమాటో కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. మీకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టను. నాకు అట్లా గూడా నచ్చుతదనమాట. అండ్ మోస్ట్‌లీ టమాటా, పచ్చిమిర్చి కాబట్టి పెట్టననమాట అది. ఇంక పునుగులు గూడా రెడీ అండి. లాస్ట్ ఏం చేశానంటే కొంచెం ఎక్కువ పిండుంది 2 వాయిలుగా ఎందుకులే ఒకేసారి వేద్దాం అన్నట్లు వేశాను. బట్ ఎక్కువ వేసేసరికి అది ఒకదానికొకటే అతుక్కుపోయి అట్లా వచ్చాయన్నమాట. అవి ఎవరు తింటారు? మనమే తినాలి. అతుకుపోయినవి వచ్చినవి నాకు ఇవొద్దు మంచివెయ్యి అని చెప్పేసి మళ్ళీ పేర్లు పెడతారు. ఎందుకని చెప్పేసి మనమే తింటే బెటర్ గదా! అవి. ఇంకా అవి నేను పెట్టుకొని వీళ్ళకైతే నార్మల్‌గా వేసా అనమాట. సో, అది చెప్పాను గదా! మామయ్య అయితే వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్య ఏమో బయటున్నారనమాట. సో, అదండి. ఇంక అట్లయితే మేము టీవీ పెట్టుకొని సాంగ్స్ అవి పెట్టుకొని ఇంకట్లా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇవాళేంటంటే డీమార్ట్‌కి గూడా వెళ్తున్నామండి. అంటే గ్రోసరీస్ అవి తెచ్చుకోవడానికి పైన హౌస్‌లోకి కొత్త ఇంట్లోకి గ్రోసరీస్ అవి ఇంకా తీసుకోలేదు గదా! నార్మల్‌గా స్టీల్ కంటైనర్స్, గ్లాస్ కంటైనర్స్ ఇవి స్లోగా తీసుకున్నాం కానీ, బట్ ఇంకా గ్రోసరీస్ అవైతే తెచ్చుకోలేదు. సో, మినిమమ్ కావాల్సిన గ్రోసరీస్ తెచ్చుకుందాము అని చెప్పేసేసి ఇంకిక్కడైతే మేము ఈరోజు డీమార్ట్‌కైతే స్టార్ట్ అయ్యామనమాట. సో, అక్కడైతేనే కొంచెం మనం ఎక్కువైతే తెచ్చుకోగలము. ఈ ఉషోదయ అయితే అసలు పనికిరాదనమాట. అన్ని గ్రోసరీస్‌కి ఇట్లాగా ప్రైజెస్ ఎక్కువుంటాయి. అండ్ కొంచెం ఎక్కువ గూడా మనకి రావన్నమాట. సో, డీమార్ట్ అయితే చాలా బెస్ట్ కదా! అని చెప్పేసి ఇంక వాళ్ళ పిల్లలున్నారు కదా! ఇంక అందుకని వాళ్ళని గూడా తీసుకెళ్ళాలి మళ్ళీ. లేదంటే వాళ్ళు ఉండరు. ఇంక అందుకని ఇంక కార్‌లో అట్లా వెళ్తూ ఉన్నాము. నేను మా వారైతే నార్మల్‌గా బైక్ వెళ్ళిపోతామనమాట. ఇంక పిల్లలు అది కూడా ఎండుంది. అందుకని ఇంక కార్‌లో అట్లా డీమార్ట్‌కయితే వెళ్ళాము. సో, వెళ్ళాము. ఇంకా వచ్చేసాం కూడా ఇక్కడైతే గ్రోసరీస్ అవి తీసుకొని అక్కడైతే ఏమి షూట్ చేయలేదండి. ఇవాళ సండే అయ్యేసరికి చాలా మందున్నారు. చాలా రష్‌గా ఉందనమాట. అందులోను పిల్లల్ని తీసుకొనెళ్ళాను కదా! నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంటే మా వారికి బీపీ వచ్చేస్తది. అంటే వాళ్ళేమో ఇంకా తినేయి ఉంటాయి కదా! అవి చాక్లెట్స్ అని, బిస్కెట్ ప్యాకెట్స్ అని అవి ఇవి కావాలని గోల పెట్టేస్తారు. అస్సలు ఉండరు. అటు ఇటు పరిగెత్తుతారు. ఇంక అందుకని వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇంక కాకపోతే గ్రోసరీస్ మాత్రం మినిమమ్ కావాల్సినవైతే తెచ్చుకున్నామనమాట ఈరోజు. ఈరోజు కంప్లీట్‌లీ గ్రోసరీస్ కోసమే వెళ్ళాము. మొన్నొచ్చేసి కంటైనర్స్ కోసం వాటి కోసం వెళ్ళాం కదా! బట్ ఈరోజు మాత్రం కంప్లీట్‌లీ గ్రోసరీస్ కోసమే వెళ్ళాం. కానీ ఒక చిన్న కుక్కర్ గూడా తీసుకున్నానులెండి. నేనదొక్కటే తీసుకున్నాను. సో, ఇంక వీడొచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయనమాట. వీడు కూడా వచ్చాడు. అంటే వీడికి స్కూల్లో బుక్స్ అవి ఉన్నాయి. సో, వెళ్ళే దారిలోనే వీళ్ళ స్కూల్ ఉంటదనమాట. ఇంకా బుక్స్ తీసుకొని ఇంకా సరదాగా మాతో పాటు వాడు కూడా డీమార్ట్‌కొచ్చాడనమాట. ఇంక వాడు గూడా కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ అవి అవి తీసుకున్నాడు. ఇంకా వాడికిచ్చేస్తూ ఉన్నా అనమాట.
కానీ పిల్లలతో వెళ్తే మాత్రం భలే విసుగండి. అమ్మ బాబోయ్! మా పిల్లలు అసలు మరీ భలే విసుగు పుట్టించారన్నమాట. చూసిన ప్రతిదీ తీసుకొచ్చి కార్ట్‌లో వేయడము. షమ్మ బాబోయ్! అందులో చాలా చాలా తీసేసాను కూడా నేనైతే. సో, అది అండ్ ఫైనల్లీ ఇవండి ఈసారి మేము తీసుకొచ్చిన గ్రోసరీస్ అయితే అండ్ మెయిన్‌లీ మా కొత్త ఇంటి కోసం తీసుకున్న. ఇన్ని గ్రోసరీస్ తీసుకోవడం అంటే ఇందులో మేము ఇంతవరకు తీసుకోని గ్రోసరీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చెప్తూ ఉంటాను కదా! మామయ్య కూడా తీసుకొస్తారండి. మేము కూడా కొన్ని కొన్ని తీసుకుంటాము అని చెప్పేసి. సో, అట్లాగా ఎప్పుడు మేము తీసుకొనివి కూడా ఉన్నాయన్నమాట ఈసారి మాత్రం. సో, అది ఇంకట్లా మేము గ్రోసరీస్ తీసుకొని అక్కడి నుంచి యాక్చువల్లీ రెస్టారెంట్‌కొచ్చామన్నమాట. బర్కాస్‌కైతే వచ్చాము. హైవే దగ్గర ఉంటది కదా! మంగళగిరి. సో, ఆ బర్కాస్‌కైతే వచ్చామన్నమాట. సరుకులు తీసుకొని గ్రోసరీస్ తీసుకొని డైరెక్ట్‌గా బర్కాస్ దగ్గరకైతే వచ్చేసాం మేము. అంటే యాక్చువల్లీ నేను వద్దని చెప్పానండి. ఇక్కడ తినేదేదో నేనేవో ఒక గ్రోసరీస్ తీసుకుంటాను అనేసి చెప్పాను. చికెన్ టిక్కా ఒకటి చెప్పుకోండి. వాళ్ళు తింటారు. నువ్వు నాతో పాటు నేను పూజ చేస్తున్నా, మరి నువ్వు తింటే ఎట్లా? నువ్వు కూడా తినకూడదుగా. వెజ్ స్టార్టర్స్లో మనం బేబీకార్న్ తిన్నామా, లేకపోతే వెజ్ నగెట్స్ తిన్నామా? ఇంకా చాలా ఉన్నాయి చూడు. అవన్నీ నాన్ వెజ్. తో నాకెందుకు? పన్నీర్ టిక్కా ఉంది, స్టఫ్డ్ మష్రూమ్ టిక్కా, సుఫీనా పన్నీర్ టిక్కా. ఇక్కడ తినేదేదో గ్రోసరీస్ తీసుకుంటాను అనేసి చెప్పాను. లేదు పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసేసి ఇంక అలా తీసుకొచ్చారు. సరే నాకైతే వద్దులే, నేను ఇంటికెళ్ళాకే తింటాను. నాకు అయ్యే ఖర్చుకు నేనేవో ఒకటి కొనుక్కుంటాను అనేసరికి మా వారికి భలే కోపం వచ్చేసిందనమాట. సో, ఇంకా ఏం చేస్తాము, ఇంక అట్లా రెస్టారెంట్‌కైతే వచ్చాము. వీళ్ళేమో నాన్ వెజ్ తిన్నారు. నేనైతే కార్తీక మాసం పూజ అట్లా చేస్తున్నాను కదా! సో, నేనైతే తినలేదు. వాళ్ళకి కూడా వద్దని చెప్పా. బట్ ఇంకా మన కోసం వాళ్ళ క్రేవింగ్స్‌ని ఆపలేం కదా! సో, ఇంకందుకని వాళ్ళైతే నాన్ వెజ్ చిల్లీ చికెన్ ఒకటి అండ్ మండే ఒకటి ఆర్డర్ చేసుకున్నారు. అండ్ నేనైతే సింపుల్‌గా వెజ్ టిక్కాస్ వెజ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ వెజ్ టిక్కాస్ అనే కానీ ఇందులో నాకైతే అంతగా ఏమీ వెజిటబుల్స్ కనిపించలేదండి. ఒక్క స్వీట్ కార్న్ ఒక్కటే ఉన్నాయన్నమాట. ఇంక రిమైనింగ్ అంతా కూడా మనకి రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ ఉంటది. అది అండ్ పైనేమో బ్రెడ్ క్రమ్స్ అవి క్రిస్పీగా రావడానికి అవే ఉన్నాయన్నమాట. అంత గమనించాను గానీ స్వీట్ కార్న్ తప్ప నాకైతే ఏమీ కనపడలేదు అందులో. సో, అది ఇంక ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. దీనిలోకి కాంబినేషన్‌గా మనకి ఇవి ఉంటాయి కదా! బేబీ కార్న్ ఉంటది కదా! సో, బేబీ కార్న్ గ్రేవీ కర్రీ వచ్చిందనమాట. బావుంది. టేస్ట్ కూడా బావుంది. ఈ రెండిటి కాంబినేషన్ ఫస్ట్ టైమ్ అనమాట ట్రై చేయడం. అంటే బేసిక్‌గా రెస్టారెంట్‌కి వెళ్తే నాన్ వెజ్ అంటే వెజ్ అసలు ప్రిఫర్ చేయము. ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భం ఉంటే తప్పిస్తే మామూలుగా అయితే సాటర్‌డేస్ అట్లా వెళ్ళినా నాన్ వెజ్ అసలు ప్రిఫర్ చేయము. వెజ్ అట్లా తీసుకుంటాము. సో, అలాంటి టైంలో మాత్రమే వెజ్, లేదంటే మోస్ట్‌లీ ఇంకా రెస్టారెంట్ కంటే నాన్ వెజ్జే కదా! సో, అట్లా వాళ్ళేమో ఇంకా అవి చిల్లీ చికెను ఇంకా మండి ఒకటి అండ్ నేనొచ్చేసి వెజ్ ఒకటి అండ్ వెజ్ టిక్కీస్ ఒకటి అవి ఆర్డర్ పెట్టుకొని ఇంకా అలా తింటూ ఉన్నామనమాట. సో, అదండి పిల్లలు గోల చేస్తారు గానీ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి బట్ తినరు, పెట్టరు. చిల్లీ చికెన్ తినేసరికి వాళ్ళ పని అయిపోయిందనమాట. ఇటు కాడుతుందా నేను తెచ్చుకున్న లోపల నుంచి అన్నీ తీసుకుంటున్నావు కింద పాపని. మీరు అందరూ ఏమో ఊపుకుంటూ వచ్చారు. లేక నోట్లో వేసుకో.
సో, అది అట్లా మంచిగా తినేసేసి ఇక్కడైతే వచ్చే దారిలో పూలవి తీసుకున్నాను. రేపు సోమవారం కదా! ఇంక పూజ కోసం అనేసి పూలవి తీసుకున్నాననమాట బజార్‌లో. ఇంక తీసుకొని ఇక్కడైతే ఇంటికి కూడా రిటర్న్ వచ్చేసామనమాట. ఇంటికి రాగానే తెచ్చుకున్న గ్రోసరీస్ ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా కంటైనర్స్‌లో వేసి స్టోర్ చేసుకుందాము అని చెప్పేసేసి అన్నీ కూడా తెచ్చుకుంటున్నాను. అంటే నా దగ్గర కంటైనర్స్ గూడా పెద్దగా అయితే ఏమీ లేవు. నేను మొన్న తెచ్చుకున్నవేనండి. అంటే తర్వాత స్టీల్‌వి ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కూడా మీకు చూపించాను గదా! అవే ఉన్నాయి. సో, ప్రస్తుతానికి ఉన్న వాటిల్లో అయితే వేసుకున్నా అనమాట. అండ్ ఫస్ట్ టైమ్ కదా! అంటే సో, ఎన్ని కావాలి మనకి, ఏంటి వేటికి కావాలి అనే ఒక కరెక్ట్ ఐడియా కూడా లేదు నాకు. సో, ఫస్ట్ టైమ్ గ్రోసరీస్ తెచ్చుకున్నాం కాబట్టి సో, చూద్దాము నాకు ఎన్ని కావాలి అది తర్వాత తీసుకుందాము చిన్నగా అని చెప్పేసేసి ప్రస్తుతానికైతే ఉన్న కంటైనర్స్‌లో తెచ్చుకున్న వాటిలన్నిటిని గూడా వేసి స్టోర్ చేసుకుంటున్నా. అంటే మెయిన్‌లీ మనం యూజ్ చేసేవి ఉంటాయి కదా! సో, రెగ్యులర్‌గా కానీ అట్లాగా. సో, అవి మాత్రం కంటైనర్స్‌లో వేసేసి అట్లా స్టోర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఉంటాయి కదా! సో, అవి మాత్రం నార్మల్‌గా అట్లనే కవర్స్‌లో ప్యాకెట్స్‌లోనే ఉంచేసేసి స్టోర్ చేసుకున్నాను. రెగ్యులర్‌వి మాత్రం నా దగ్గర ఉన్నంత వరకు కంటైనర్స్‌లో వేసి స్టోర్ చేసేసుకున్నాననమాట. సో, అది గ్రీన్ టీ లీవ్స్ ఏదున్నా లేకపోయినా మా వారికి మాత్రం ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. గుర్తు చేశారు మరి అది. అంటే గుర్తు చేసి మరీ తీపిచ్చారనమాట అదైతే. సో, అది అట్లాగా ఇంకా అవి ఏంటంటే జీలకర్ర ఇవి చన్నా ఉంటాయి గదా! చన్నా కానీ, బ్రూ పౌడర్ కానీ, ఇవన్నీ కూడా ఇట్లా కంటైనర్స్‌లో వేసేసి అట్లా స్టోర్ చేసుకున్నానండి. సో, ఇదనమాట. ఫస్ట్ టైమ్ తీసుకున్నాం గదా! ఈ గ్రోసరీస్ అయితే. సో, ఫైనల్‌గా మాకు ఎంత ఖర్చయిందంటే అంటే నేను నియర్లీ గూడా ఒక 1½ కేజీ అట్లా అయితే తీసుకున్నానండి. మెయిన్‌వన్నీ కూడా. సో, మోస్ట్‌లీ టోటల్ బిల్లొచ్చేసి 6500 అట్లా అయితే అయిందనమాట. అందులో నేను కుక్కర్ తీసుకున్నాను. అదే 1500 వరకు గూడా పడింది. చిన్న కుక్కరు మా వరకు రైస్ అట్లా కుక్ చేసుకోవడానికి మోస్ట్‌లీ మార్నింగ్ టైమ్ వాస్విక్ కోసము ఎప్పుడన్నా సింపుల్‌గా పులావ్స్ అట్లా చేయడానికి లంచ్ బాక్స్‌లోకి యూజ్ అవుతది అని చెప్పేసేసి సింపుల్‌గా చిన్న కుక్కర్ ఒకటి తీసుకున్నాను. 3 లీటర్స్ కుక్కర్ అనమాట బటర్‌ఫ్లైది. చూపిస్తాను అది కూడా నేను. అది 1400 చేంజ్ అట్లా పడిందనమాట. సో, అది తీసేస్తే 5000 అట్లా అయితే అయ్యాయి. ఇవాళ తీసుకున్న గ్రోసరీస్‌కి. అండ్ అది కూడా మెయిన్ గ్రోసరీస్. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. సో, వాటికి ఈసారి నెక్స్ట్ టైమ్ ఇంకోసారి వెళ్దాంలే అప్పుడు తెచ్చుకుందాము అనేసి అనుకోని ఫస్ట్ అయితే అండ్ నా దగ్గర గూడా అన్ని కంటైనర్స్ లేవు కదా! అందుకని చెప్పేసి మెయిన్‌వి తెచ్చుకున్నాము. సో, అది చెప్పాను కదా! రిమైనింగ్ రేర్‌గా యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకిక్కడ ఏంటంటే రైస్ డ్రమ్ ఒకటి ఇచ్చారండి. అంటే రైస్ వేసుకోవడానికనమాట. సెపరేట్‌గా మళ్ళీ డబ్బా అట్లా తీసుకోకుండా, బ్యాగ్ అట్లా తీసుకోకుండా మాకు ఒకేసారి ఇక్కడ రైస్ డ్రమ్ గూడా ఒకటి చేయించుకున్నాము. సో, ఆ రైస్ డ్రమ్‌లో అయితే వేసేసి స్టోర్ చేసుకున్నాను. అండ్ పూజకి కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను. ఈ ఆయిల్ కానీ, కర్పూరం అట్లాంటివి పూజకి కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను. అవన్నీ గూడా ఇక్కడ క్రోకరీ యూనిట్ దగ్గర ఇక్కడ కింద అయితే పెట్టేసుకుంటున్నాననమాట. సో, ఇదండి ఫైనల్‌గా నేనైతే అన్నీ కూడా ఇట్లా సర్దేసుకున్నాను. అండ్ కుక్కర్ అయితే ఇదిగోండి చిన్నది బటర్‌ఫ్లైది 3 లీటర్స్ కుక్కర్ అనమాట. 1.25 కూడా ఉంది. అదొచ్చేసి 800 చేంజ్ ఉంది. అది బటర్‌ఫ్లై కాదు. వేరే కంపెనీ ఏదో అనమాట. కాకపోతే అది మరీ కొంచెం చిన్నగా అనిపిచ్చింది. మా అందరికి రైస్ కూడా సరిపోతదో లేదో అని డౌట్ ఉంది. అందుకని చెప్పేసి ఇదైతే కరెక్ట్‌గా సరిపోతదిలే అనేసి నేనైతే ఇది తీసుకున్నా అనమాట 3 లీటర్స్‌ది. సో, ఇది 5 ఇయర్స్ వారంటీ అట్లయితే ఉందనమాట. సో, అది నెక్స్ట్ ఏంటంటే ఒక 2, 3 కేజీస్ అట్లా పట్టేవి కొంచెం స్టీల్ కంటైనర్స్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ కొంచెం టైమ్ ఉందిలెండి. వాటికైతే ఇప్పుడే కాదు. సో, అంటే మనకేంటంటే మినపగుళ్ళు కానీ, ఇడ్లీ రవ్వ, పల్లీలు ఇట్లాంటివి ఒక 2 కేజీస్ అట్లా తెచ్చుకుంటాం గదా! సో, ఒక 3 కేజీస్ అట్లా పట్టే కంటైనర్స్ అవి తీసుకుందాం అనుకుంటున్నాను. సో, అది మరి ఎప్పుడు కుదురుతదో చూడాలి. అండ్ ఇక్కడైతే అంతా గూడా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కౌంటర్ టాప్ మీద అంతా కూడా పడింది. అంతా గూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ అవి ఉంటాయి గదా! కవర్లు అవి కూడా సీల్ చేసిన ప్యాక్స్ అవి ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. సో చూడండి అబ్బా, పేపర్స్ అన్నీ చించేసి ఎట్లా చేశారో. మళ్ళీ రేపు 3 డేస్ హాలిడేస్ అంట ఈ సైక్లోన్ వల్ల. సైక్లోన్ ఏమో కానీ వాళ్ళ ఎండ మాత్రం బేభత్సంగా కాసింది. ఈ ఎండకు మరి సైక్లోన్ ఏమో కానీ 3 డేస్ హాలిడేస్ అని చెప్పి ఇచ్చారు. ఈ 3 రోజులు ఇంకా ఎట్లా చేస్తారో ఏమో చూడాలి ఇక. అమ్మా, అండ్ ఇక్కడ చూస్తే ఎంత వచ్చింది.
సో అది ఇంకా ఇప్పుడైతే పైకి వచ్చానబ్బా. సో రేపు సోమవారం కదా, కార్తీక సోమవారము. సో పూజా సామాను అండ్ ఇంకా రేపటికి కావాల్సినవి అన్నీ క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా అట్లా వచ్చానమాట. లాస్ట్ కార్తీక మాసానికి తీసాను అండ్ మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను దీన్ని అయితే. సో అంటే టెంపుల్కి అట్లా వెళ్తాం కదా, సో దానికి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో అది. సో ఇంకా పిల్లలు అయితే పడుకుని పోయారు, వాళ్ళకైతే పెట్టేశానండి. అండ్ ఆఫ్టర్నూన్ అత్తయ్య వాళ్ళు పప్పు బెల్లం చారు చేశారు, అత్తయ్య చేశారనమాట. సో ఇంకా అది నాకు ఆకలిగా లేదు అండ్ మా వారు కూడా ఆకలిగా లేదనేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారు. పిల్లలకి మాత్రం కొంచెం లైట్గా పెట్టేశాను. సో ఇంకా నేనైతే కాసేపు ఇంకా ఈ పని ఇదంతా చూసుకొని ఇంకా నేను కూడా పడుకుండిపోతాను. సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. సో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.